ఇది ఇది పక్కన పెడితే మళ్ళా మళ్ళా పటేల్దో అంటాడు. ఇక భువనగిరి ఎంపీ సీట్ కోసం మాత్రం నేను అడుగుతున్నా. మళ్ళా పౌడర్ వేసుకొని పేరంలాలు పెట్టుకొని పేరంలావులు పెట్టుకొని ఇక కళ్ళ కింద సారకల్లు పాపం కొంచెం తగ్గినట్టున్నాయి, ఎందుకంటే పేరంలావులు కొంచెం గట్టిగా పూసినట్టున్నాడు. ఇదేం కథరు, ఇదంతా ముఖం అంతా తెల్లగున్నది, ఒక్కటే నల్లగా అయిపోయింది, ముద్దుగున అయితేనే కానీ. ఈ మధ్య అంగీలు కూడా అంగిలాగా అనకుండా రకరకాల కొత్త కలర్ఫుల్ అంగీలు కొనుక్కొని ఇప్పుడు మీరు చూడాలి మన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. నేను ముందే చెప్తాను పర్ఫార్మెన్స్. నేను చెప్తా అంటే మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలంటే ఇట్లా అంటారు. ఫస్ట్ అమాయకుని లెక్క, పాపం ఇంత అమాయకుడు అన్నారు. భువనగిరి ఎంపీ సీట్ కోసం మాత్రం నేను అడుగుతున్నా. అడుగు ఎంపీ సీట్ కావాలి నాకు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారి ముందు ప్రతిపాదన పెట్టడం జరిగింది. మంచిది, ఆయన అధిష్టానం చూస్తుంది కదా అని చెప్పి ఆ మాట చెప్పారు. అంతవరకే జరిగిందా? ఇంకా ముందుకు పోలే? రానిచ్చిందా ఏమన్నా మెడల్ పట్టి గెంటేసిందా? మెడల్ పట్టి గెంటేసే ఉంటారు, ఎందుకంటే నీ కథ తెలుసుగా. ఇంకేమంటానంటే నేను ముందు వినక చెప్తా. డిస్కషన్ భువనగిరి ఎంపీ అనేది చాలా కీలకమైంది. ఎందుకు కీలకమైందంటే చూడుర్రి, నవ్వుకుంటారు ఇక మీరు. దానికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి ఈ ఎంపీ స్థానం కూడా వచ్చింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి వీడు అడిగిన ఎంపీ సీటే అవసరం పడుతుందట. ఏం చెప్పాలి అంటే వీని పిచ్చి ముదిరిందా, పైత్యం ముదిరిందా, వీనికి అజ్ఞానం అవింది, విజ్ఞానం అవింది, ఏమనుకోవాలరా నిన్ను, నాకు అర్థమైతే లేదు. కీలకంగా భువనగిరి ఎంపీ సీట్ ఒక్కటే పనిచేస్తుందట. అంటే అది ఒక్క ఎంపీ సీట్ గెలిస్తే ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతాడట. జర ఇర్రు అదే సీట్ ఇర్రు, వీనికి ఎన్ని ఓట్లు అత్తే చూద్దాం జర. ఇక్కడ ఉన్న ఓటే వాడది, ఇక్కడ ఉన్న ఓటు. కోరు కోరు, నువ్వు కోరడంలో ఎలాంటి తప్పు లేదు పెద్ద మనిషి, నువ్వు కోరాలి. ఇది నువ్వు కోరాలి, నువ్వు కోరి ఓడిపోవాలి. నేను మళ్ళా చెప్తున్న ప్రజలారా, నాన్ లోకల్ భువనగిరిలో మనోనికి ఓటు హక్కు లేదు, నాన్ లోకలే. ఉప్పల్లో ఉన్నది ఓటు హక్కు. ఇక ఈ భువనగిరి సీట్ ఎట్లయినా ఇయ్యరు. ఏం చేస్తారా అంటే గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులకు సంబంధించి నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇయ్యరు నాయన అని రేవంత్ రెడ్డి గారికి పోయి ఇట్లా కాలు మొక్కి అడుగుతాడు. ఇక ఒకవేళ వాళ్ళ దయ ఉంటే ఎమ్మెల్సీ సీట్ ఇస్తారు అనుకో, ఓట్లు వేయద్దు మనం. ఎందుకంటే అట్లా కూడా నాన్ లోకలే. ఖమ్మము, నల్గొండ, భువనగిరి, ఖమ్మము, నల్గొండ, వరంగల్, ఈ 3 జిల్లాల్లో ఎక్కడ ఓట్లేదు. ఉప్పల్లో ఓటు ఉన్నది. నిజానికి భువనగిరి ప్రాంతవాసి, కానీ అక్కడ నుంచి వెళ్ళొచ్చి ఇక్కడ బతుకుతాడు కదా. మరి ఇక్కడ బతికినా కూడా ఉన్న ఊరిని ఇడిచిపెట్టకుండా అక్కడనే ఓట్లు వేయాలి కదా. కానీ అక్కడి నుంచి ఓటు ఉడవిక్కుని ఏం కథలో వేడు, మేడ్చల్ నుండి నేను పోటీ చేస్తా కాబట్టి మేడ్చల్లోనే నా ఓటు ఉండాలి అనుకొని మేడ్చల్ నుండి ఓటు తీసుకున్నాడు. అక్కడ ఓటు ఎగిరిపోయింది. ఇప్పుడు నాన్ లోకల్. మరి నాన్ లోకల్కి ఎట్లా ఓట్లు వేస్తాం మనం? ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో నిలబడితే ఇవన్నీ మీరు చర్చకు పెట్టాలి. దయచేసి ప్రజలారా, ఎంత నమ్మించిండో ఈ దుర్మార్గుడు, అంత నమ్మించిండు. మీరు ఎవ్వరు కూడా మోసపోకుండా తీన్మార్ మల్లిగాడు వస్తే ఓట్లాడడానికి 2 చెప్పులు చేతులనే పట్టుకోరు, ఇక కాళ్ళకేయకుర్రి. 2 చేతులు చెప్పలనే పట్టుకొని వాడు ఎదురుగా వచ్చే టైంకు తీసి మెడలేసి శబ్బాస్రా, పోయినసారి మమ్మల్ని అద్భుతంగా మమ్మల్ని మోసం బొల్తా కొట్టించినావు, కానీ ఈ చెప్పుల దాండి ఈసారి సన్మానం చేసి నీకు ఓటేయము అనాలి. దయచేసి మీరందరూ వీడు గెలిస్తే సంకనాకిచ్చేస్తాడు, కాంగ్రెస్ పార్టీని కూడా సంకనాకిచ్చేస్తాడు. ఇక అలా మెల్లగా సొరబడతారు, వాని గెలుకుతాడు, వీని గెలుకుతాడు, ఆగమాగం చేస్తాడు. బీజేపీ పార్టీ ఆగం కావడానికి ప్రధానమైన పాత్ర వీందే. ఎందుకంటే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నాక బండి సంజయ్ వీడు అంటాడుగా 300 కాపులం అంతా ఒక్కటే అని. కాదు, పాపం ఆయన పదవి పోవడానికే వీడు కుట్ర చేసిండు. ఎట్లా కుట్ర చేసిండంటే బండి సంజయ్ దగ్గరికి రానియకపోతే మెల్లగా ఈట అందరికి చిచ్చు పెట్టిండు.
ఈటల రాజేందర్ స్విచ్ నుండి బండి సంజయ్కి ఈటల రాజేందర్కి పడకుండా ఆ ఇద్దరి మధ్య స్విచ్ పెట్టిండు. అక్కడ నుండి ఏం చేసిండు, ఇక్కడ ఈ స్విచ్ పాడతలేదని ధర్మపురి అరవింద్ దగ్గరికి పోయి, అన్న నువ్వే బ్రహ్మాండంగా మాట్లాడుతాను, మన కోడి మెదడు బండి సంజయ్ అనకు మాట్లాడతలేదు, నిన్నే ఎక్కువ మంది ప్రజలు చూస్తాను, కాబట్టి ఆ అధ్యక్ష పదవిని మనం చేజిక్కించుకోవాలి, దానికోసం నేను ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడతా, నువ్వు మెల్ల పని చేయంటే ఇది కాస్త బండి సంజయ్కి తెలిసింది. ఇది కాస్త బండి సంజయ్కి తెలిసే వరకు బండి సంజయ్కి తెలిసిన విషయం కథం చక్కగా మళ్ళీ అక్కంచెల్లి కిషన్ రెడ్డి దగ్గరికి పోయింది. ఇదే దొంగ, సార్ బండి సంజయ్ని తీసేయాలి సార్, మనం ఎందుకు మనకు అవసరం రాని, పార్టీ మైలేజ్ పెరుగుతుంది అనుకుంటున్నాం కానీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది బండి సంజయ్ మీద అని అక్కడ చిచ్చు పెట్టింది. అటు ఇటు అన్ని కలిగం బులిగం చేసి కథ ఆయన సీటుని ఎగరగొట్టిండ్రు. కిషన్ రెడ్డి వచ్చి సీట్లో కూర్చున్నాడు. కిషన్ రెడ్డి వచ్చి సీట్లో కూర్చోగా అయ్యో మా ధర్మపురి అరవింద్కి వస్తుంది అనుకుంటే కిషన్ రెడ్డికి వచ్చే కదా అనుకొని వీరికి టికెట్ ఇవ్వలే, మేడ్చల్లో టికెట్ ఇవ్వలే, కథ వచ్చిన బయట పడ్డాడు. ఇప్పుడు ఆట రాహుల్ గాంధీని గెలిపించబోయేదే తిన్మార్ మళ్ళీ ఇప్పుడు 20-30 మందిని గెలిపించాను. ఇక కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు చాలా పెద్ద ఎత్తున మోసపోతున్నారు. వీడు సాప కింద నీరులాగా మీ పార్టీలో ఉండి వీని 7200 తెలంగాణ నవనిర్మాణ పార్టీ ఉన్నది కదా, దీనికి కమిటీలు వేసుకుంటాడు, మీ పార్టీలో భద్రంగా ఉండి కమిటీలు వేసుకుంటాడు. ఇదో మోసం ఉన్నది. ముందు అది పసిగట్టుకొని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాడు మీ దాంట్లో ఉండి బయటకు వెళ్ళి వాని వాళ్ళను బలపరచడానికి చూస్తాను. ఆల్రెడీ మీ పార్టీ మీద వాడు ఇద్దరిని నిలబెట్టిండు, భూపాలపల్లిలో కొన్ని నిలబెట్టిండు, హుజరాబాద్ లో కొన్ని నిలబెట్టిండు. వాళ్ళు చెరో 200 ఓట్లు పడాయట, అంటే అవి ఓట్లు మీకు రావాల్సిన ఓట్లు, అట్లా కూడా నాశనం చేశాడు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వీడు చాలా దుర్మార్గుడు. మీరు వాని మాయల పడితిరా కథం అయిపోతారు. వాని మాయల పడకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ